సో రాజా సాబ్ రిలీజ్ డేట్ విల్ బి ఆన్ దసరాకి వస్తుంది అక్టోబర్ లో, సెప్టెంబర్ సినిమా రాదు, రిలీజ్ డేట్ వచ్చు. రిలీజ్ డేట్ దసరాకి రా. ఇక ఆ టైం కి యాక్చువల్ సారీ అనౌన్స్మెంట్ ఉగాది, అనౌన్స్మెంట్ ఉగాదికి వస్తుందట విత్ గ్లిమ్స్ టీజర్ అంటున్నారు. సో అదో అనుకున్నా కానీ చెప్పరా సార్, ఏదో అన్నగా నిన్న రన్ టైం ఏదో అన్నగా చెప్పు. కొంతమంది 3 గంటలు ఉంటది అంటున్నారు, కొంతమంది 3.5 గంటలు ఉంటది అని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అది 3.5 గంటలు ఉండదు, రఫ్ కట్ డెఫినెట్లీ 2 hours 30 minutes ఎంత ఉంటుంది, 2 hours 40 minutes మేబీ ఇచ్చేస్తారంట. అండ్ ఇది మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది, అదొకటి ఉంది. సీక్వెల్ అంటున్నారు కొంతమంది, పార్ట్ 2 అంటున్నారు కొంతమంది. పార్ట్ 2 కి సీక్వెల్ కి తేడా ఉంటది గైస్. పార్ట్ 2 కంటే సినిమా సగం కట్ అయింది, సెకండ్ పార్ట్ అన్నట్టు. మళ్ళీ ఇంకొక ట్విట్టర్ అకౌంట్ ఏం చెప్పారంటే, ఒప్పుకున్నాక ఏం చేస్తాడు పాపం ఆయన అని చెప్పేసి రాశాడు అంతే. మొన్న నాకెందుకు నాకు ఇది రాజసాబ్ గా అనిపించింది. లైక్ ప్రభాస్ గారు హీ సైడ్ ఓకే రైట్. సో కానీ ఈ లైనప్ లో రాజసాబ్ ఎక్కడ ఇరికిస్తారా? ఇది అసలే వచ్చింది కుక్కడానికి రా. ఈ సినిమా రాజసాబ్ అనేది స్టార్ట్ అయింది పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా కుక్కడానికి. ఇప్పుడు ఇన్ని పెద్ద సినిమాల్లో ఇప్పుడు టెక్నికల్ చూస్తే కంపారిటివ్లీ ఇది ఇంకా చిన్న సినిమానే. ఇంత బడ్జెట్ పెంచినది మరి దీని ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎక్కడ ఇప్పుడు? అరే కాదురా, ఇప్పుడు సీజీ రీవర్క్ జరగక ముందు ఇది 400 కోట్ల ఫిలిం. సో ఇప్పుడు సీజీ రీవర్క్ జరగక ఇది ఇంకెంత కాస్ట్ అవుతుంది? డౌట్ లేదు పెడతాం. సినిమా రిలీజ్ అయినప్పుడు చూద్దాం కదా, మాకేం తెలుసుకోరు గారు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలన్నట్టుగా. ఏమైతే ఎవరికి తెల్లారా ఈ సినిమా. నిజంగా చెప్తున్నా, దిస్ క్యాన్ గో ఈదర్ వే. పోతే ఎటో పోతుంది అంటే పోతే చాలా బాగా ఆడొచ్చు, లేకపోతే సరే నాకెందుకో హిందీలో బాగా లెగుస్తుంది అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి హారర్ కామెడీస్ బాగా వర్క్ అవుతాయి. అండ్ గ్రాంటెడ్ అది కామెడీ వర్కౌట్ కావాలి. హారర్ కామెడీస్ కామెడీ వర్క్ మర్చిపోయాను, టెక్నాలజీ పని చేయాలి కదా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి నచ్చినట్టుగా మారుతి గారు రాస్తారు. బట్ ఇది ఇప్పుడు కల్కికి అలాగే జరిగింది. కల్కి కామెడీ తెలుగులో వర్కౌట్ అయినట్టుగా హిందీలో వర్కౌట్ కాల కల్కికి. సో ఇలాంటిది కూడా ఒకటి ఇంపార్టెంట్. అంటే అక్రాస్ ఆల్ లాంగ్వేజ్ లో నువ్వు అదే కామెడీ వర్కౌట్ చేయాలంటే అది కూడా అన్ని లాంగ్వేజెస్ లో కామెడీ వర్కౌట్ ఏదంటే రాజమౌళి మూవీస్ అనే సినిమాలో చాలా తక్కువ ఉంటుంది కామెడీ. అండ్ అది కామెడీ ఉంటుంది, అది తీసుకుంటాడు కావాలని యూనివర్సల్ గా తీసుకుంటాడు. ఉన్న చిన్న కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంగ్లీష్ లో వర్కౌట్ అయింది, హిందీలో వర్కౌట్ అయింది, తెలుగులో ఇన్ ఆల్ లాంగ్వేజ్ లో వర్కౌట్ అయింది. ఆర్ఆర్ఆర్ కామెడీ చాలా తక్కువ ఉంటుంది. బాహుబలిలో కూడా ఆ రెండు పక్షులను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అంటే, నీళ్లు బతికున్నాను ఎందుకు, ఏ రోజు వాటికి చంపి తినలేదే, వాటి కోసి తినలేదే, ఉప్పు కారం దట్టించి ఒక సన్నటి సగం తింటే ఉంటది, ఆహా స్వర్గం. ఇప్పుడేది కాదు, ఇప్పుడు మేము బాగా అవుతుంది అది. బట్ అట్లాంటి కామెడీ ఆయన చేయగలుగుతాడు. రాజసాబ్ చేయగలుగుతుందా? హిందీలోనే తెలుగులోనే అది హిట్ ఆర్ మిస్ భారతి గారు. ఇదంతా మన ఎగ్జామ్షన్స్ మనకి దాని నుంచి సాంగ్ గ్లిమ్స్ ఏదో లైక్ ఏదో వచ్చింది చూసా, అదే బొకే పట్టుకొని ప్రభాస్ గారు లైక్ కార్ మీద అదొక్కటే వచ్చింది మనకి. ఆ టీజర్ అసలు ఏంటో ఏది తెలియదు మనకి. రియల్లీ వెయిటింగ్. డిసెంబర్ లో ఫినిష్ చేయాల్సిన షూట్ ని ఇంకా మార్చ్ కి ఇంకా పాటలు మిగిల్చారు ముత్యాలు. అదే అంటున్నారు సిచ్యువేషన్ అన్నట్టు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే లైక్ అన్నారు మొన్న డిసెంబర్ కి కావాల్సిందా ముందే అయిపోయింది, ఎన్ని రోజులు ఏం చేయలేదు అంటున్నా అని నిన్న వేసుకున్నారు కదా. ఫౌజీ ఏప్రిల్ వరకు కంప్లీట్ అవుదాం అని ఫిక్స్ అయ్యారు. రాజాసాబ్ స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. 3 years మా కరెక్టే. సలార్లు కలికి షూట్ అయిన మధ్యలో అట్లని చెప్పేసి వీళ్ళు వర్కింగ్ డేస్ తక్కువ ఉన్నా గానీ 3 సంవత్సరాల పాటు జరిగింది కదా. అది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి రాజసాబ్ గురించి. నాకైతే మాత్రం చూడాలి ఎట్లుంటుందో.